రాయదుర్గం పట్టణంలో వినాయక సర్కిల్ వద్ద ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు హరిగోపాల్ మాదిగ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఎన్డీఏ కుటుంబ సభ్యులు భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఎస్సీ వర్గీకరణకై 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో భాగంగా వర్గీకరణ ఆమోదిస్తూ తీర్పు రావడంతో పట్టణంలోని వినాయక సర్కిల్ వద్ద భారీ ఎత్తున సంబరాలు అమరన్నంటాయి. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లను కూడా పంచిపెట్టారు. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని వెంటనే ఎస్సీ వర్గీకరణ చేయడంపై బీజేపీ సభ్యురాలు వసుంధర హర్షం వ్యక్తం చేశారు. సంవత్సరాల మా కష్టానికి ఈరోజు ఉద్యోగ రాజకీయ సంక్షేమ పథకాల్లో మా వాటా మేము సాధించుకోగలిగాం. ఈరోజు నిజంగా మాదిగ సమాజంలో ఎనలేని సంతోషం, ఎనలేని మా ఆత్మగౌరవంతో పాటు ఈరోజు మాకు 30 సంవత్సరాలుగా మా జాతికి రావాల్సినటువంటి హక్కుల కోసం మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో దాదాపుగా 30 సంవత్సరాలుగా మా జాతి బిడ్డలు ప్రాణాలు కోల్పోయి ఎందరో మరి జైలు పాలయ్యి మరి మాకు రంగాల సంక్షేమ పథకాల్లో మా వాటా కోసం 94లో మొదలైన మాదిగ దండోరా ఉద్యమం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఉద్యమం దేశవ్యాప్తంగా మరి గౌరవ నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చినటువంటి చట్టంతో ఈరోజు మాదిగల్లో ఉన్నటువంటి ఏబిసిడి వర్గీకరణకు 30 సంవత్సరాల పోరాటానికి, 30 సంవత్సరాల మా కష్టానికి, 30 సంవత్సరాల మా బలిదానాలకి, 30 సంవత్సరాల మా ఆవేదనకి మరి ఫుల్ స్టాప్ పెట్టిన రోజు. నిజంగా మాదిగ సమాజం ఈ మాదిగ దండోర ఉద్యమం 30 సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా నిలబడడానికి మరి ముందుగా ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజల సహకారము, అన్ని వర్గాల ప్రజల సహకారము, అండదండలు, మరి మీడియా మిత్రులు, మరి అనేక రంగాల వారు కూడా మాదిగ సమాజం పోరాడుతున్నటువంటి మాదిగ దండోర ఉద్యమంలో నిజంగా న్యాయం ఉందని చెప్పేసి మరి అందరూ ఆదరించారు. వారందరికీ కూడా మందకృష్ణ మాదిగ గారి తరపున, మా మాదిగ సమాజం తరపున అన్ని పార్టీల సహకారం ఉండడం వల్లే ఈరోజు సుప్రీంకోర్టులో మరి ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో మరి మాకు అనుకూలమైన తీర్పు రావడం, ఏదైతే 2004లో మరి కొంతమంది స్వార్థపరులు ఇది చల్లదని కొట్టేసిన సందర్భం నుంచి ఈనాటి వరకు మా పోరాటానికి మరి ముక్తులయ్యి మమ్మల్ని ఆదరించి ఈ సమాజంలో నిజంగా మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉంది, వీళ్ళకి న్యాయం చేసే బాధ్యత మాది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు నవంబర్ 11న మాదిగల విశ్వరూప మహాసభ అనేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చి ఆ రోజే మా నాయకుడు మందకృష్ణ మాదిగ గారిని చేరదీసి ఏబిసిడి వర్గీకరణ చేసే బాధ్యత మాది అని తీసుకోవడంతో ఈరోజు సుప్రీంకోర్టులో మాకు అనుకూలమైనటువంటి మరి తీర్పు రావడం మాలో చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాము. మరి ఈ 30 సంవత్సరాల మా కష్టానికి అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు అండదండలుగా ఉన్నందుకు వారికి ప్రత్యేకంగా ఈ సమాజం రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని మాదిగలుగా మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై మాదిగ. 30 ఏళ్ళైనటువంటి ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన పోరాటం అనేది ఇవాళ సఫలీకృతమైంది. మరి అందరికీ కూడా దీంట్లో మరి ఎవరైతే సహకారం ఇచ్చారో అందరికీ కూడా ధన్యవాదాలు.